కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన కిడ్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి కాసేపట్లో ఈ పోటీ విజేతలైన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వబడుతుంది. మన బుజ్జిగాడు రాలేదేంటండి? అదే నేను చూస్తున్నాను. రేయ్ గౌతమ్, బుజ్జిగాడు ఎక్కడా? ఒక్క నిమిషం నాన్న. అహల్య గారు, బుజ్జిగాడు రాలేదేంటి? అది బుజ్జి ఎక్కడ నా కొడుకు? వాడిని రెడీ చేస్తానని తీసుకెళ్ళావు కదా, వాడు స్టేజ్ మీదకి రాలేదేంటి? అంటే బుజ్జి ఏంటి సిస్టర్, బుజ్జి నువ్వు రెడీ చేయలేదా? కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఎంత ముచ్చటపడ్డాడు. కాదు, అది నీతోనే రెడీ చేయించుకుంటానని బుజ్జిగాడు వచ్చాడు. ఏం చేసేవేవాణ్ణి? నేను బుజ్జినేం చేయలేదండి. మరి వాడెక్కడా? స్టేజ్ మీదకి ఎందుకు రాలేదు? ఏమైంది అహల్య? అది బుజ్జి డ్రెస్ చిరిగిపోయిందా అహల్య? తగదునమ్మా అంటూ నైట్కి నైట్ వాడికి డ్రెస్ రెడీ చేసావు. అది వాడికి సరిగ్గా ఫిట్ అవ్వక చిరిగిపోయి ఉంటుంది. చిరిగిన డ్రెస్తో స్టేజ్ మీదకి రాలేక బుజ్జి మేకప్ రూమ్లోనే ఏడుస్తూ ఉంటాడు. అదేగా జరిగింది? లేదదితి, బుజ్జి స్టేజ్ మీదకి వచ్చాడు. నీకంత చేత కానప్పుడు ఎందుకు తలదూర్చడం? ప్రతిసారి వాడు అత్త అత్త అంటూ నీ వెంట పడుతుంటే అది నువ్వు అలుసుగా తీసుకొని వాడికి అన్యాయం చేస్తావా? ఇయర్లీ ఒకసారి జరిగే కాంపిటీషన్ ఇది, ఎందుకు వాడిని డిసప్పాయింట్ చేసావు? నేను బుజ్జిని డిసప్పాయింట్ చేయలేదండి. నీ వల్ల ఎవరికి మంచి జరిగిందని ఇప్పుడు కొత్తగా బుజ్జిగాడికి మంచి జరిగింది అనడానికి నీ వల్ల అందరికీ నష్టమే. ఇక చాలా ఆపమ్మా, అందరూ మనల్ని చూస్తున్నారు. ఇప్పుడు వదిలేయండి, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ప్లీజ్ అత్తయ్య. నా కొడుక్కి ఇది ఇంత అన్యాయం చేసింది, నిన్నస్సలు వదిలిపెట్టను. అక్క, అహల్య, అసలు ఏం జరిగింది? బుజ్జిగాడు డ్రెస్ ఏమైంది? బుజ్జిగాడు ఎక్కడా?